ఏం డాడీ ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా, ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్ర పోనిస్తారా? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షా ఆయన షూట్ చేసి లోయలో పారేశారు. చచ్చిపోయాడా? ఏం మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తోల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాపం, భార్య కూతురు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అంతా ఒకటే గోల్. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదా చూస్తున్నాను. స్పీకింగ్. ఆహా, అలాగా, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఆ రిక్షా వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాక నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయానికి జ్ఞాపకం చేశాం. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి. రాణి. అంటే? అవును, నేను ఆ రిక్షా రాముడు తమ్ముడు. మీ అన్నయ్య గారు గాయపడ్డారు. పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. మరేం ప్రాణభయం ఎదుగుతారు. మా అన్నయ్య బతిగా కూడా? నాకు తెలుసు. మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోడు. థ్యాంక్స్ రా. వదినా, వదినా, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట. గాయపడ్డాకంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చింది ఎవరు? నా క్లాస్మేట్ రాణి. పిస్తోల్ తీసేశాను, ఇంకేం భయం లేదు. ఇతను కొద్దిసేపట్లో తెలియస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతని స్పెషల్ వార్డులో నుంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆర్డర్. వారు ఇప్పుడే వస్తారట. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలోకి రానివ్వకూడదు. ఐసీ. నర్స్, ఇతను 3వ వార్డు తీసుకుని పడుకోబెట్టు. లక్ష్మి, లక్ష్మి. నా చుట్టూ బయట పెట్టావా? నీ సైవాన్ని బిడ్డాన్ని తమ్ముడు నీకు దక్కదు. నీ వాళ్ళు బ్రతికి బాగుండేదంటే పోలీసు వాళ్ళు ఏమడిగినా చెప్పు. మమ్మల్ని గురించి కానీ, నా ఊరిని గురించి కానీ, నువ్వు చూసిన ఏ విషయాన్ని గురించి కానీ చెప్పకూడదు. నాకు నీ పెళ్ళాన్ని బిడ్డల మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. ఏమో గురు, లోపలికి వెళ్ళవటం లేదు. మన మనిషిని చూడదు వాళ్ళ ముందే రా. గుడ్ మార్నింగ్ సార్ గారు. సరే కటింగ్ మాస్టర్, ఏంటి ఇలా వచ్చావు? ఏమే సార్ గారు, మా బావను తుపాకులు కాల్చి పెట్టారా? చూడటానికి వచ్చాం సార్ గారు. అతనికి ఏం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వదని కమిషనర్ గారు ఆర్డర్. మీరంతా వెళ్ళండి. ఎలా? మీరు ఎవరిని లోపల రాగలంటే చెప్తే వినరు. పదండి, పదండి, పదంగా. రాని, ఎందుకు రావచ్చా? ఎవరు మీరంతా? తుపాకీ దెబ్బతిని రిక్షా అతని కుటుంబం అన్నయ్య. అయితే మన కారణం ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి? పేషెంట్ చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్, సరే నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. రాణి, ఆ రిక్షా వాళ్ళతో ఏం తెలుసు? ఆ సంగతి నీకెందుకు? డాడీ చెప్పారు, తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని ఏంటిగా? ఇక వెళ్ళు. పరువు మర్యాద వదిలిపెట్టి తారతమ్యం లేకుండా ఏంటి రిక్షా వాళ్ళకి వస్తున్నాను? అది నా ఇష్టం, నువ్వు అక్కడ అడగటానికి. అమ్మయ్య, 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 తమ్ముడు. లక్ష్మి, 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 ఇంత ఘోరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసేవాడిని ఎవరు ఏం చేయలేరు వదినా. ఇలాంటి అమాయకులు ప్రతివాడికి లోకు. చూడదా, నువ్వు అలా ఏడుస్తుంటే రాదు కూడా బెదిరిపోయి ఏడుస్తుంది. ఓకే ఓకే, మా రాజు ఎందుకు వస్తుంది? నీకు బొమ్మ తెచ్చిపెట్టలేదమ్మా. కోపమమ్మా. నాన్నకిప్పుడు జ్వరం వచ్చింది కదా, జ్వరం తగ్గిపోయిన తర్వాత తప్పకుండా నాకు బొమ్మ తెచ్చిస్తారు. మీకు దెబ్బ ఎక్కడ తగిలిందో చూడనివ్వండి. ఇంకా మీరందరూ దయచేసి వెళ్ళండి.
చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. మీకు నయం దాకా ఇక్కడి నుంచి నేను కావాలనండి. నర్స్ ప్లీజ్. నేను దౌత్యం జరిగి మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? నిన్న మా షాపులో దొంగతనం జరిగినప్పుడు మా షాపుకి వచ్చిన అమ్మాయి ఇక్కడ లక్కీశ్వర కార్యాలయంలో ఉంది సార్. తమ త్వరగా వస్తే. వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి మా కార్నివల్ బ్యాంక్ సార్ మిస్ చేసి పోలీస్ కమిషనర్. నమస్తే. మీ వద్ద కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడే వస్తాను, అది మీరు మాట్లాడుతూ ఉండండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడమ్మా, ఆ నగల దుకాణంలో దొంగతనం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కదా? అవును, ఉన్నానండి. ఆ బందిపోటు దొంగల గురించి మీరు ఏమైనా వివరాలు చెప్పగలరా? ఆ వేళ నా పుట్టినరోజు. ఒక నెక్లెస్ కొనుక్కుందామని వెళ్ళాను. పాపం దుకాణదారు నగలన్నీ చూపిస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు దొంగలు పిస్తోల్ పట్టుకుని కదిలితే చంపేస్తామని బెదిరించారు. ఆ విషయం కాదమ్మా, ఆ దొంగల పోలికలు గుర్తులు ఏమైనా చెప్పగలరా అని. లేదండి. ఏమంటే వాళ్ళని చూడగానే పై ప్రాణాలు పైకి పోయాయి. ఎలాగో అవకాశం చూసుకుని బయటపడి కారెక్కాను. వాళ్ళు నన్ను తరుముకొస్తున్నారో ఏమోనని ఒకటే భయం. అయితే వాళ్ళు మీ కారు వెంబడించారన్నమాట. ఆహాహా, లేదండి. నేనలా భయపడ్డాను. తీరా కారు ఆపిన తర్వాత చూస్తే నన్ను వెంటాడింది ఇన్స్పెక్టర్ కుమార్. అతను మీ కారు ఎందుకు వెంబడించాడు? దొంగలు నా కారులో ఉన్నారో ఏమోనని ఆయన అనుకున్నారట. మీకు కుమార్ ఎప్పటి నుంచి తెలుసు? ఆయన ఈ కార్నివాల్ మందిరం దగ్గర నుంచి తెలుసు. అవునండి. క్షమించండి, నా ప్రోగ్రాంకు టైం అయింది. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? థ్యాంక్స్, ఇంకా మీరు వెళ్ళి రావచ్చు. నమస్తే. నమస్తే. లక్ష్మి, మోహన్ చదువుతున్నారా? బాగానే చదువుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు కొద్ది రోజుల్లో నయమవుతుంది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏమైనా సరే మిమ్మల్ని ఇప్పుడప్పుడే రిక్షా లాగనివ్వనండి. మరి డబ్బు ఎలా వస్తుంది? ఆ దేవుడే ఇస్తాడు. మీరు డబ్బు కోసం అనవసరంగా బెంక పెట్టుకోకండి. ఏమిటండి లక్ష్మి, దేవుడు ఇస్తాడంటే ఎలా? ఇంకొక 4 రోజుల్లో మోహన్ ఫీజు కట్టాలి. లేకపోతే వాడు సంవత్సరం చదివిన చదువంతా వృధా అయిపోతుంది. మీరు అనవసరంగా బెంక పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి.